హాయ్ హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి తేడాలు, అదేవిధంగా పోస్టుల సంఖ్య, వాటి గురించి ఇక్కడైతే డిస్కషన్ అయితే చేస్తాను. అంటే చాలా వరకు నిన్న నేను చేసినటువంటి వీడియోలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ ఎనాలిసిస్ చేయడము జరిగింది. అదేవిధంగా మరి చాలామంది విద్యార్థులు కోరిక మేరకు ఈరోజు పీజీటీ టీజీటీ సిలబస్ను కూడా ఎనాలిసిస్ అయితే చేస్తానండి. ఓకే, ఇక్కడ మరి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ అనేటువంటిది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. దీనికి టెట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీనికి టెట్ ఉండదు. టీజీటీకి టెట్ అవసరము, స్కూల్ అసిస్టెంట్కు టెట్ అవసరము. మరి ఇక్కడ పీజీటీ పోస్టులు అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి. అంటే తెలుగుకు సంబంధించి మోడల్ స్కూల్లో పీజీటీ పోస్టులు లేవు. అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే జనరల్ సొసైటీ, అందులో అన్ని కులాల వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్ స్కూల్స్. ఏపీ మోడల్ స్కూల్లో తెలుగుకు సంబంధించి కేవలము టీజీటీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. టీజీటీకి బీఈడి కావాల్సిందే, పీజీటీకి బీఎడ్ కావాల్సిందే, స్కూల్ అసిస్టెంట్ కూడా బీఎడ్ కావాల్సిందే. కానీ ఒక పీజీటీకి మాత్రము టెట్ అవసరము లేదు. ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పీజీటీకి ప్రిపేర్ కావచ్చు. అంటే టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళకు ఇది ఒక వరం లాంటిది నేను చెప్తా ఉన్నాను. ఇక వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సిలబస్, ఆ టీజీటీ సిలబస్ పక్కన పెట్టి కేవలం పీజీటీ సిలబస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు గెట్ ఆన్ కావడానికి అయితే అవకాశము ఉన్నదండి. ఇప్పుడు నేను ఈ పీజీటీ సిలబస్, అదేవిధంగా టీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సంబంధించి తేడాలైతే చెప్తాను. ఓకే, మరి ఇక్కడ ఈ పీజీటీకి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి మొత్తం 100 మార్కుల సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 100 మార్కుల సిలబస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు 10 మార్కులు, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి 10 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 10 మార్కులు, మొత్తం ఇవి 30 మార్కులు. అంటే జీకేకు 10 మార్కులు, పిఐఈకి 10 మార్కులు, సైకాలజీకి 10 మార్కులు. అదేవిధంగా కంటెంట్ వచ్చేసేసి 50 మార్కులు. ఈ 50 మార్కులు అంటే మొత్తం చాప్టర్లు ఎన్ని ఉన్నాయి అని చూసినట్లయితే 10 చాప్టర్లు ఉన్నాయి. మెథడాలజీ వచ్చేసేసి 20 మార్కులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మెథడాలజీ అయినా కంటెంట్ అయినా పీజీటీ సిలబస్, టీజీటీ సిలబస్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. కానీ అదనమైనటువంటి టాపిక్లు కొన్ని ఉన్నాయి పీజీటీకి. దాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే మనకు ఈ 3 జాబులు అనేటువంటిది, అంటే ఈ మూడిట్లలో మనం ఏది ఎంచుకుంటే అది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్ అనేటువంటిది, ఆ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వమని అడగడం జరిగింది. ఆ ప్రిఫరెన్సెస్కు సంబంధించి కూడా నేను తర్వాత ఒక వీడియో అనేటువంటిది చేస్తానండి. ఓకే, ఇప్పుడు ముందుగా అయితే సిలబస్ అయితే నేను చూస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మొత్తం 10 చాప్టర్లు పీజీటీకి సంబంధించి. మొట్టమొదటిది తెలుగు భాషా పరిణామ చరిత్ర, రెండవది భాషా రూపాలు, ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు. అంటే ఇక్కడ తెలుగు భాషా పరిణామ చరిత్ర అని అంటే ఇక్కడ మన స్కూల్ అసిస్టెంట్ చరిత్రలో తెలుగు భాషా చరిత్ర అనేటువంటిది ఉన్నది చూసిర్రా, అది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అండ్ టీజీటీ సిలబస్ ఈ రెండు ఒకటే. స్కూల్ అసిస్టెంట్ సిలబస్, టీజీటీ సిలబస్ రెండు ఒకటే. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద నిర్వహించబోయేటువంటి పరీక్ష. పీజీటీ అనేటువంటిది తప్పనిసరిగా పీజీ అనేటువంటిది ఉండాలి. పీజీ ప్లస్ బీఈడి, టెట్ అవసరం లేదు. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పెట్టేటువంటి ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ టీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ రెండు ఒకటే. ఇప్పుడు నేను రెండింటికి చెప్తా ఉన్నాను చూడండి. ఈ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ సిలబస్ లో ఉన్నటువంటి ఈ తెలుగు భాషా చరిత్ర, ఈ తెలుగు భాషా పరిణామ చరిత్ర రెండు ఒకటే. తర్వాత ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు,
ఈ ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు అనేటువంటి చూసినట్లయితే ఇందులోనే కవిత్వ ఉద్యమాలు ప్రక్రియలు యుగాలు అన్నీ ఇందులో వస్తాయంటే తెలుగు సాహిత్య చరిత్ర అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ సిలబస్లో 1వ చాప్టరు, ఇక్కడ ఈ 3వ చాప్టరు 2 ఒకటే. అదేవిధంగా భాషా రూపాలు అనేటువంటిది ఎస్పెషల్గా ఇక్కడ చాప్టర్ ఇచ్చిండు. ఈ 2వ చాప్టరు ఈ భాషా చరిత్ర తెలుగు భాషా చరిత్ర 2 ఒకటే. అంటే 1వ చాప్టర్కు ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీ సిలబస్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్య చరిత్ర, ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు ఈ 2 ఒకటే. భాషా రూపాలు తెలుగు భాషా పరిణామ చరిత్ర తెలుగు భాషా చరిత్ర ఈ 2 ఒకటే. ఇంకొకటి ఏంటంటే శతక ప్రక్రియ వికాసము శతకాలు శతక కర్తలు అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండు. ఎక్స్ట్రా ఏం లేదు, ఇక్కడ మనకు తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటిది ఉన్నది కదా, ప్రక్రియలు నేర్చుకుంటాం కదా, ఆ ప్రక్రియల్లో భాగంగా శతకం గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే శతక ప్రక్రియ ఏంటిది, తెలుగులో తొలి సమగ్ర శతకం ఏమిటి, తెలుగులో తొలి శతకం ఏమిటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి శతకాలు ఏంటివి, ఆ శతకాలను రచించినటువంటి రచయితలు ఎవరు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి శతక ప్రక్రియ ఏ విధంగా వికాసము చెందింది, అదేవిధంగా శతకాలు ఏంటిది శతక కర్తలు ఏంటివి, టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి శతకాలు. ఇది పీజీ స్థాయి సిలబస్ కాబట్టి ఇక్కడ పీజీటీ అనేటువంటిది కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి మనకు తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి శతకాల మీద మంచి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాచీన కవులు ఆధునిక కవులు, ఈ ప్రాచీన ఆధునిక కవులలో ఉన్నటువంటి వాళ్ళు శతకాలు ఏమేమి రాశారు, ఆ శతకాల యొక్క గొప్పతనం ఏంది ప్రత్యేకత ఏందని చూస్తే సరిపోతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జానపద సాహిత్యం. ఈ జానపద సాహిత్యం పీజీలో ఉన్నటువంటి సిలబస్ కాబట్టి ఇక్కడ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సంబంధించి జానపద సాహిత్యం ఇవ్వలేదు. ఇక్కడ ఒకటి జానపద సాహిత్యం అదనంగా ఇచ్చిండు. అంటే పీజీటీ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ జానపద సాహిత్యానికి సంబంధించి ఎక్కువగా చదువుకుంటే సరిపోతుంది. అంటే జానపద సాహిత్యంతో పాటు జానపద విజ్ఞానం కూడా. మరి జానపద సాహిత్యం అంటే ఇందులో ఏమొస్తాయి, గద్యాఖ్యానాలు, జానపద గేయాలు, జానపద కథాగేయాలు, జానపదుల యొక్క కళలు, జానపదుల యొక్క జానపద కళాఖండాలు, జానపద కళాకారులు, అదేవిధంగా చూసినట్లయితే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, జానపద విజ్ఞానంలో భాగంగా మౌఖిక జానపద విజ్ఞానము, అదేవిధంగా భాషా సంస్కృతికి సంబంధించి జానపదుల యొక్క భాష, జానపద కళలు కళాకారులు అన్నీ దాని కిందకే రావడము జరుగుతుంది. ఓకేనా. మరి ఇది జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి అంశంగా మనము చెప్పొచ్చు. జానపద సాహిత్యము జానపద విజ్ఞానం. మరి ఇక జానపద సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సాహిత్యవేత్తల గురించి కూడా మరి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జానపద సాహిత్యం పీజీ సిలబస్లో ఏదైతే ఉన్నదో అది చూస్తే సరిపోతుంది. జానపద సాహిత్యానికి సంబంధించిన ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూస్తే సరిపోతుంది. ఓకే, అది జానపద సాహిత్యము కొంచెం ఎక్స్ట్రా సిలబస్. తర్వాత ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ఈ ఆధునిక సాహిత్య ప్రక్రియలు అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఇవన్నీ ఇందులోనే వస్తాయి. తెలుగు సాహిత్య చరిత్ర. ఆధునిక సాహిత్య ప్రక్రియలు అంటే ఏంటి, కథా కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, అదేవిధంగా సంపాదకీయము, వార్తా వ్యాఖ్య, పీఠిక, ఇవన్నీ ఆధునిక సాహిత్య ప్రక్రియలు. మనకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. లేకపోతే సిలబస్లో ఏదైతే ఇచ్చిండో అది చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియలకు సంబంధించి. నెక్స్ట్, ఈ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ సిలబస్లో లేనటువంటి ఇంకొక టాపిక్ ఈ పీజీటీ సిలబస్లో ఉంది. వివిధ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, శాతవాహనుల నుంచి గోల్కొండ నవాబుల వరకు చదువుకోవాలి. ఇది కూడా మనకు పీజీ సిలబస్లో ఉంటుంది. ఏదో ఒక యూనివర్సిటీ పీజీకి సంబంధించి తెలుగువారి చరిత్ర సంస్కృతి అనేటువంటి పుస్తకము తీసినట్లయితే అందులో మనకు కనపడుతుంది. శాతవాహనుల నుంచి విజయనగర రాజులు, రెడ్డి రాజులు, నాయక రాజులు, పల్లవులు, గోల్కొండ నవాబుల గురించి కూడా తెలుసుకోవాలని ఇక్కడ సిలబస్లో ఇచ్చారు. కాబట్టి ఈ గోల్కొండ నవాబుల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. నెక్స్ట్, సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ ఇందులో కూడా ఉన్నది. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే సాహిత్య విమర్శలో ఇక్కడ
కవి నిర్వచనాలు, కావ్య నిర్వచనాలు, సాంస్కృతిక అంటే సంస్కృత లాక్షానికులు, పాశ్చాత్య లాక్షానికులు ఇచ్చినటువంటి నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి హేతువుల గురించి ఇక్కడ సాహిత్య విమర్శ సిలబస్లో ఇస్తే, ఇక్కడ కొంచెము రసము గురించి, రస సాంప్రదాయం గురించి, అలంకారిక సంప్రదాయం గురించి కొంచెం ఎక్స్ట్రాగా సిలబస్లో ఇవ్వడం జరిగింది. అంటే పీజీ సిలబస్లో ఉన్నటువంటి సాహిత్య విమర్శ చదువుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ భాషాంశాలు. ఇక్కడ భాషాంశాలు అనేటువంటిది ఇక్కడ కూడా ఇచ్చిండు. భాషాంశాలు ఇక్కడ సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, క్రియలు, వాక్యము అది ఇవ్వడము జరిగింది. సందులు, సమాసాలు, క్రియలు, వాక్యం గురించి ఇవ్వడము జరిగింది. ఇక్కడ ఏమిచ్చాడు అని అంటే భాషాంశాలకు సంబంధించి, ఇక్కడ భాషాంశాలకు సంబంధించి ఈ సందులు, సమాసాలు ఈ వాటితో పాటు పదము, పదాంశం అనేటువంటిది కూడా ఇవ్వడము జరిగింది. పదము, పదాంశం అనేటువంటిది కూడా ఇవ్వడము జరిగింది. అదేవిధంగా పదము, పదాంశంతో పాటు ఇంకా కొన్ని అంటే పారిభాషిక పదాలు కూడా ఇందులో ఇచ్చాడు. పారిభాషిక పదాలు తర్వాత పారిభాషిక పదాలతో పాటు ఇంకా కొన్ని మనకు వ్యాకరణాంశాలు అనేటువంటివి ఉంటాయి. ఏంటి సార్ వ్యాకరణాంశాలు అంటున్నారు? ఏంటంటే అర్ధ విపరిణామం కానివ్వండి, ధ్వని విపరిణామం కానివ్వండి, తసమాల కానివ్వండి, తద్భవాలు కానివ్వండి, దేశ్యము కానివ్వండి, గ్రామ్యము కానివ్వండి, ఇవి కూడా పారిభాషిక పదాలే. ధృతం అంటే ఏంది, ధృతభక్తికం అంటే ఏంది, కళలు అంటే ఏంది, పురుషులు అంటే ఏంది, లింగాలంటే ఏంది, కాలాలంటే ఏంది, వచనాలంటే ఏంది, ఇదంతా భాషాంశాల కిందకే రావడం జరుగుతుంది. వర్ణమాలలో పర్షాలంటే ఏంది, సరళాలంటే ఏంది, స్థిరములు అంటే ఏంది, వర్గయుక్కులు అంటే ఏంది, అనునాసికాలంటే ఏంది, అంతస్తములు అంటే ఏంది, ఊష్మములు అంటే ఏంది, వర్గాక్షరాలు, వీటి గురించి కూడా ఈ భాషాంశాల కిందకే వస్తుంది. అంటే బేసిక్స్ సంబంధించి అన్ని మొత్తం. తర్వాత అనువాదం ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ 10 చాప్టర్లు అనేటువంటిది ఏ సిలబస్ అని అంటే యూజీసీ నెట్ సెట్ సిలబస్. గమనించండి, ఇక్కడ పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎక్కడా ఇవ్వలేదు. అంటే స్థాయి కూడా యూజీసీ నెట్ సెట్ అంటే ఏపీ సెట్, యూజీసీ నెట్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ స్థాయిలో ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. అంటే ఈ సిలబస్ మొత్తము గమనించి చూసినట్లయితే యూజీసీ నెట్ సిలబసే. అంటే ఇక్కడ ఒక్కొక్క వర్డ్ ఇచ్చాడంటే ఒక వర్డ్ ఇచ్చేసేసి ఆ వర్డ్లో ఉన్నటువంటి మొత్తం చదువుకోమని అంటున్నాడు. యూజీసీ నెట్ సిలబస్ లో కూడా అంతేనండి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పేజీ ఉంటుంది. ఆ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అనేటువంటివి చదువుకుంటే సరిపోతుంది యూజీసీ నెట్కు సంబంధించి. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో ఎవరికైతే టెట్ లేదో, ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు యూజీసీ నెట్కు సంబంధించి సిలబస్ మొత్తం మీరు ప్రిపేర్ అయితే యూజీసీ నెట్ వస్తుంది. యూజీసీ నెట్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పడ్డది. పీజీటీ జాబ్ వస్తుంది, నెట్ వస్తుంది, పీజీటీ జాబ్ వస్తుంది. నెట్ వల్ల లాభం ఏంది? ఆల్రెడీ మీకు నెట్ నోటిఫికేషన్ సంబంధించి నెట్ వల్ల లాభాలు ఏంటి అని చెప్పిన డిగ్రీ కాలేజీ లెక్చరర్ రాసుకోవచ్చు. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అప్లై చేసుకోవచ్చు నెట్ ఉంటే. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ దేశంలో ఉన్నటువంటి ఎక్కడనైనా పరీక్ష రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది నెట్ పాస్ అయితే. సెట్ పాస్ అయితే కేవలం రాష్ట్రంలోనే. ఓకే, ఇది పీజీటీ సిలబస్, ఇది స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ సిలబస్. అంటే అదనంగా మనం చదవాల్సింది ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూసినట్లయితే ఈ బాల వ్యాకరణము ఛందోదర్పణం అనేటువంటిది చూసినట్లయితే ఈ బాల వ్యాకరణము ఛందోదర్పణం అనేటువంటిది ఇక్కడ మనం ప్రిపేర్ అవుతాం. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈ భాషాంశాల్లో భాగంగా వ్యాకరణాంశాలు అన్నాడు, పారిభాషిక పదాలు అన్నాడు కదా, అక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. ఛందోదర్పణం అంటే ఛందస్సుకు సంబంధించి ఇక్కడ భాషాంశాల్లో ఛందస్సు ఎట్లా తెలుసుకుంటాం కాబట్టి అది అక్కడ ఈ వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాల గురించి అక్కడ అడుగుతాడు. ఓకేనా? ఇది పీజీటీ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సిలబస్. మనం అదనంగా చదవాల్సింది ఏంటంటే ఇక్కడ
జానపద సాహిత్యము జానపద విజ్ఞానం ఒకటి, తెలుగువారి చరిత్ర సంస్కృతి వివిధ రాజులు సాహిత్య పోషణ సాంస్కృతిక వికాసము ఇది చదవాలి. మీకు ఎక్కడైనా బయట ఈ తెలుగువారి చరిత్ర సంస్కృతి పుస్తకం దొరికితే వాళ్ళ కేవలము సాహిత్య వికాసము. ఇప్పుడు శాతవాహనులు ఉన్నారు, శాతవాహనుల కాలంలో ఎవరైనా కవులు ఉన్నారా? విజయనగర రాజులు ఉన్నారు, విజయనగర రాజుల సమయంలో ఎవరైనా తెలుగు కవులు ఉన్నారా? ఆ తెలుగు కవులు సాహిత్య సేవ ఏం చేసిర్రు అది చూసుకోవాలి. గోల్కొండ నవాబులు ఉన్నారు, గోల్కొండ నవాబుల యొక్క సమయంలో ఎవరైనా తెలుగు కవులు ఉన్నారా? వాళ్ళు సాహిత్య సేవ ఏంది? ఆ రాజులు చేసినటువంటి సాహిత్య సేవ, సాహిత్యానికి సంబంధించి కవులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా పోషించిర్రు అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. జానపద సాహిత్యం కూడా అంటే జానపద గేయాల యొక్క లక్షణాల మీద, జానపద కథాగేయాల యొక్క లక్షణాల మీద, మరి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జానపద కళలేంటివి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జానపద కళాకారులు ఎవరున్నారు, వీటన్నింటి గురించి కూడా మనము బాగా స్టడీ చేయాలి. అంటే ఈ 45 రోజుల సమయంలో అవుతుందా అంటే అవుతుంది, ఎందుకు కాదు? ఆల్రెడీ ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం ప్రక్రియలు, ఆల్రెడీ బాల వ్యాకరణం, చందోదర్పణ అన్నీ చూసినాం. అన్నీ చూసినప్పుడు మరి ఇది ఎందుకు కాదు ఈజీ అవుతుంది. మరి సార్ పోస్టుల సంఖ్యను బట్టి మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అని అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏం లేదండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత మీరు ఇవ్వాల్సింది మోడల్ స్కూల్, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్, తర్వాత సోషల్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్. ఇవి ప్రిఫరెన్సెస్ అనేటువంటివి మీరు రేపు జాబుల ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సమయంలో కూడా ఇదే. చాలా వరకు ఒక డౌట్ వస్తుంది, ఏపీ మోడల్ స్కూల్ ఉంది, ఏపీ మోడల్ స్కూల్లో పీజీటీ పోస్టులు లేవు, తెలుగుకు సంబంధించి లేవు. ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీ పోస్టులు ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 59 ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్లో పీజీటీ, ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 7 పోస్టులు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ స్కూల్లో 9 ఉన్నాయి పీజీటీలు, సోషల్ వెల్ఫేర్లో 0, ట్రైబల్ వెల్ఫేర్లో 13 ఉన్నాయి. మొత్తం కలిపి పీజీటీలు 29 పోస్టులు ఉన్నాయండి. మొత్తం కలిపి పీజీటీలు 29 ఉన్నాయి. ఇక్కడ టీజీటీ విషయానికి వచ్చినట్లయితే ఏపీ రెసిడెన్షియల్ ఏంది సార్, బీసీ వెల్ఫేర్ ఏందని అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని అంటే ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉండేది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. ఇది బీసీ వెల్ఫేర్ అని అంటే కేవలం బీసీ విద్యార్థులు మాత్రమే చదువుతారు. 40 సీట్లలో 30 మంది విద్యార్థులు బీసీలు ఉంటారు, 10 మంది అన్ని కులాల వాళ్ళు, మిగతా వాళ్ళు. అంటే ఎక్కువ శాతము బీసీ పిల్లలే ఉంటారు కాబట్టి బీసీ వెల్ఫేర్ స్కూల్. తర్వాత ఇది సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఎస్సీ, ఇదేంది ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్. తర్వాత ఏపీ మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 37 పోస్టులు ఉన్నాయి తెలుగు టీజీటీ. బీసీ వెల్ఫేర్లో 10 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో 97 ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్లో 164 ఉన్నాయి, మోడల్ స్కూల్లో 59 ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఇవి జోనల్ పోస్టులు, టీజీటీలు అనేవి జోనల్ పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది ఏమో డిస్ట్రిక్ట్ పోస్టులు. ఇక్కడ పీజీటీ కూడా జోనల్ పోస్టే. ఒకవేళ నీకు టీజీటీ పోస్టు రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చిందనుకోండి, ఆ జోనల్లో ఎక్కడైనా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ స్కూల్ అసిస్టెంట్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది, శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే మీరు పరిమితం అవుతారు, వేరే జిల్లాకు ఉండదు. అంటే మన జిల్లాలో పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్. జోనల్ వారీగా జోన్ మొత్తంలో పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్ ఏంటంటే టీజీటీ పీజీటీ పోస్టులు. పీజీటీలు అయితే తక్కువనే ఉన్నాయి, 29 ఉన్నాయి. ఇక్కడ 29 ఉన్నాయి.
మోడల్ స్కూల్లో పీజీటీనే లేదు. ఇక్కడ టీజీటీ విషయానికి వచ్చినట్లయితే 367 పోస్టులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఇందులో ఎక్కువగా ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నాయి. సార్ మరి ఇందులో ఏపీ రెసిడెన్షియల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏపీఎం అని ఉంది కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే ఏపీ మోడల్ స్కూల్కే ఇవ్వాలి. ఏపీ మోడల్ స్కూల్ అనేటువంటిది ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం. అది అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం కావడం జరిగింది. ఇవేమో సొసైటీలు. రెసిడెన్షియల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం అంటే దాని పర్యవేక్షణలోనే నడుస్తుంది. ఇవి బీసీ వెల్ఫేర్ అయినా, సోషల్ వెల్ఫేర్ అయినా, ట్రైబల్ వెల్ఫేర్ అయినా ఇవి సొసైటీలు. ఇక్కడ మోడల్ స్కూల్కు మరి దీనికి ఉన్నటువంటి తేడా ఏంది అని అంటే మోడల్ స్కూల్ అనేటువంటిది మన టైం పోయి టైంకి రావచ్చు. ఈ స్టడీ అవర్లు, నైట్ డ్యూటీలు అనేటువంటివి ఉండవు. అక్కడ కేర్ టేకర్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన విషయాలన్నింటినీ ప్రిన్సిపల్ గారు చూడము జరుగుతుంది. ఇక్కడనేమో సొసైటీలో రెసిడెన్షియల్ సిస్టమ్స్ కాబట్టి ఆ రెసిడెన్షియల్ సిస్టమ్కు అనుగుణంగా వారి యొక్క రూల్స్ ప్రకారము అక్కడ నైట్ డ్యూటీలు, అదేవిధంగా స్టడీ అవర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ సార్ మరి ఇక్కడ ఈ టీజీటీ మోడల్ స్కూల్లో టీజీటీ, సోషల్ వెల్ఫేర్లో అంటే ట్రైబల్ వెల్ఫేర్లో పీజీటీ. దీంట్లో ఈ రెండిట్లలో మొదట దేనికి అవకాశం ఇవ్వాలనంటే దీనికే ఇవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది జీతము ఎక్కువ. ఒక 2 ఇంక్రిమెంట్లు ఎక్కువ ఉంటాయి పీజీటీకి, ఇదేమో 2 ఇంక్రిమెంట్లు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ టైం పోయి టైం రావాలి. కానీ మిగతా డ్యూటీలు, హాలిడే డ్యూటీ, ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు ఉండవు. ఇక్కడనేమో డ్యూటీలు అవన్నింటినీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ విలీనమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది, కానీ ఇంకా తెలంగాణలో కాలేదు. 010 శాలరీ నుంచి 010 పద్దు నుంచి శాలరీ అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే విలీనం కావడము జరిగింది. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి సమయంలో జిల్లాలో మాత్రమే ఉండాలంటే స్కూల్ అసిస్టెంట్, జోన్లో ఉండాలి అని అంటే పీజీటీ, టీజీటీ. ఇంకా ఎక్కువ పోస్టులు టీజీటీలే ఉన్నాయి కాబట్టి టీజీటీ అని అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి మాత్రమే బోధించాలి. పీజీటీ అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి కూడా బోధించాలి. అంటే 9th, 10th, 11th, 12th కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బోర్డ్ ఎగ్జామ్స్ ఒక 3 బోర్డ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి పీజీటీ. ఇదైతేనేమో టీజీటీ. ఇక జిల్లాల వారీగా అంటే స్కూల్ అసిస్టెంట్. చూడండి ఎట్లా పోస్టులు బాగానే ఉన్నాయి. మెగా డిఎస్ఐ ఇది కాబట్టి ఈసారి మాత్రము వదులుతా మాత్రము మళ్ళీ అవకాశం అనేటువంటిది రాదండి. అవకాశం అనేటువంటిది రాదు. ఓకేనా? ఇది మీరు ఇప్పుడు ఈ సిలబస్లో ఉన్నటువంటి తేడాలు, దీని ప్రకారం ప్రిపేర్ కండి. ఫస్ట్ చాయిస్ మాత్రం స్కూల్ అసిస్టెంట్కే ఇవ్వండి. తర్వాత ఏపీ మోడల్ స్కూల్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్. నేను చెప్పినటువంటి దాని ప్రకారము ప్రిపేర్ కండి. ఎక్కువగా మన పీజీటీకి టెట్ లేనటువంటి వాళ్ళకి దీని మీద కూర్చోండి. టెట్ ఉన్నటువంటి వాళ్ళు టీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్. పోస్టుల సంఖ్యను బట్టి కూడా ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఏమీ లేవు. కానీ టీజీటీలు ఎక్కువ ఉన్నాయి. అలా జోన్లో, అలా క్యాస్ట్లో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు టీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఒకటే కదా. పోస్టులు ఉంటేంది, లేకపోతే అది రాసేస్తే అయిపోతే సేమ్. 2 సిలబస్ ఒకటే కదా. అంటే ఒక వ్యక్తి పీజీ బీఈడీ చేసినటువంటి ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, టీజీటీ రాసుకోవచ్చు, పీజీటీ రాసుకోవచ్చు. పీజీ ఉండి బీఈడీ ఉండి టెట్ లేనటువంటి వ్యక్తులు పీజీటీ మాత్రమే రాసుకోవచ్చు. టెట్ అవసరం లేనటువంటిది పీజీటీ, టెట్ అవసరం ఉన్నటువంటిది స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ. అంటే అందుకనే టీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్కి 80 మార్కులకే పెట్టిండు ఎగ్జామ్. ఇంకొకటి ఏంటంటే ఈ టీజీటీ సిలబస్లో చూసినట్లయితే జీకే 10 మార్కులు, పిఐఈ 5 మార్కులు, సైకాలజీ 5 మార్కులు, కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్కులు, మొత్తం మీద 80 మార్కులు. అంటే సైకాలజీ 5, పిఐఈ 5, జీకే 10, అదే స్కూల్ అసిస్టెంట్ లాగానే ఆ కంటెంట్ 40, మెథడాలజీ 20, మొత్తము 80 మార్కులు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచనల ప్రకారం ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఏదో ఒక వీడియోతోటి, రోజు ఒక వీడియోతోటి, ఏం లేదండి, సాహిత్యములో వ్యాకరణాంశాలలో
ఎక్కడెక్కడ ఏమేం డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ప్రతిరోజు ఒక వీడియో అయితే ఈ యూట్యూబ్లో అయితే పెట్టడము జరుగుతుందండి. ఎగ్జామ్ అయ్యేంత వరకు మీ తోడైతే ఉంటాను. నాకున్నటువంటి జ్ఞానాన్ని పరులకు ఉపయోగించడం కోసమే దీన్నైతే నేను చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఒక వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఓకే, ఎవరైతే ముందుగా అంటే మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల మీ డబ్బులు ఏమీ పోవు. నా సమయము వృధా చేసుకొని మీకైతే సమయం వెచ్చిస్తూ ఉన్నాను. లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. ఈ చాలా మందికి వెళ్ళడం ద్వారా వాళ్ళకు కొన్ని డౌట్స్ అనేటువంటివి తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.